కాకినాడలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు పుట్టిస్తున్నాడు. జనం బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఏప్రిల్ 2వ వారంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే వడదెబ్బ తప్పదన్న భయం వెంటాడుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు బగబగలాడుతున్న పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది కంటే కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి అనుగుణంగానే రోడ్లపైకి రావాలంటే జనాలు భయపడిపోతున్నారు. మరోవైపు పూర్తిగా బాడీ అంతా కవర్ అయితేనే తప్ప బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఉదయం 10 గంటలకే దాదాపు అత్యధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఎక్కువగా జనాలు బయటికి రావాలంటే పూర్తిగా స్కార్ఫ్, అదేవిధంగా టోపీ, మొత్తం బాడీ అంతా కవర్ అయితేనే కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం, మరొక వైపు ఎవరైనా వారి పనుల మీద వచ్చేవారు కూడా ఖచ్చితంగా పూర్తిగా కవర్ చేసుకుంటేనే కానీ బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఉదయం 10 గంటలలోపే తమ బయటికి వెళ్ళే పనులు ఉంటే పనులు పూర్తి చేసుకున్నారు. సాయంత్రం 5 తర్వాత మాత్రమే ఎక్కువగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే మామూలుగా రెగ్యులర్గా బయట రోడ్ల మీద తిరగడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మరొక వైపు ఇటు కూల్ ఐటమ్స్ ఏదైతే చెరుకు రసాలు కావచ్చు, మరొక వైపు ఫ్రూట్స్ జ్యూస్లు, ఇటు అయితే తాటి ముంజులు, ఎట్లా కూల్ ఐటమ్స్ అన్నిటికి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే సేల్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఎక్కువగా అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల పిఠాపురం, తుని, పెద్దాపురం ఇటువంటి ప్రాంతాల్లో నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని ఇవి సమ్మర్ అంతే. ఎందుకంటే ఏప్రిల్ 3rd వీక్లోనే ఏదో మేలో ఉన్న మేలో సమ్మర్ ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. సమ్మర్కి సంబంధించి వేడి గాలులు ఎక్కువగా వేస్తాయి. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ 3rd వీక్లోనే ఈ స్థాయిలో పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఇటు మరొక వైపు జనాలు కూడా 10 ముందు దాదాపు తమ పనులు కాబట్టి ఏదైనా హాస్పిటలైజేషన్, మరొక వైపు ఎమర్జెన్సీ పనులు ఉంటేనే కానీ బయటికి వస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఎక్కువగా కొంతమంది అయితే క్యాప్ మొత్తం బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా, అదేవిధంగా స్కార్ఫ్, క్యాప్లు కట్టుకుని మాత్రమే బయటికి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎండ ఆ విధంగా ఉంటుంది. దాదాపు కొన్ని చోట్ల ఏదైతే హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు, మరొక వైపు అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మనం ఆ విజువల్స్లో చూసుకోవచ్చు. మహిళలు కూడా ఏమైనా ఎమర్జెన్సీ పనులు ఉన్న వాళ్ళు ఉంటే మొత్తం బాడీ మొత్తం కవర్ అయ్యేలా ఉంటేనే కనుక వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఆ స్థాయిలో ఎండ ఉంది. ఎండ ఒక్కపోత, మరొక వైపు వేడి గాలులు ఎక్కువగా వేస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా వేడి గాలులు ఎక్కువగా వేస్తున్నాయి. దానికి అనుగుణంగానే మధ్యాహ్నం అయితే కొన్ని ప్రాంతాల్లో ఉదయం నామమాత్రంగా ఉన్నప్పుడు కూడా మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది. మెయిన్ రోడ్లో ఎక్కువగా రెగ్యులర్గా తిరిగే ఏరియాస్లో కూడా కర్ఫ్యూ వాతావరణం ఉన్నట్లుగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే జనాలు కూడా ప్రిపేర్ అయి ఉంటున్నారు. జనాలు కూడా బాగా అత్యవసరం అయితేనే కానీ ఎండ అదేవిధంగా ఉక్కపోత, వేడి గాలుల ప్రభావానికి బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అత్యవసర పరిస్థితులు, తప్పని పరిస్థితులు ఉంటేనే మాత్రమే బయటకు వస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇటు ఎండ వేడి కూడా అదే విధంగా ఉంటుంది. జనాలు బయటికి రాలేని పరిస్థితి. మరొకవైపు ఎండ వచ్చినా కూడా పూర్తిగా దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుని గాలులు, ఎందుకంటే వేడి గాలులకు సంబంధించి ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే బయటకు వస్తున్న పరిస్థితి. అంటే మొత్తానికైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ ఎఫెక్ట్, వేడి గాలుల ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అప్పుడే ఏప్రిల్ 2nd వీక్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో జనాలు కూడా బయటికి రాలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం 40 డిగ్రీల కంటే ఎక్కువగా కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి మే నెల వచ్చిందంటే దీని ఇంపాక్ట్ ఈ వేడి గాలులు, అదేవిధంగా ఉక్కపోత ఇంక మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్న పరిస్థితి.